హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఏం వండుకుంటున్నారు? మంగళవారం కదా. నేనైతే బంగాళదుంప టమాటా వండుతున్నాను. కొద్దిగా పోపులు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చిట్టపట్లు ఆడుతున్నాయి. ఈరోజు ఏం వండుతున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నేనైతే బంగాళదుంప టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం కదా, నాన్ వెజ్ తినం కాబట్టి అందుకే ఈరోజు వెజిటేబుల్ కర్రీ. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. నచ్చితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో కర్రీస్లోని. బాగుంటుంది కర్రీ. రసంలోకి, సాంబార్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏం వండుకున్నారు కామెంట్ చేయండి. నేను కర్రీ చెప్పాను కదా మీకు, అదే కర్రీ వండుతున్నాను. లంచ్ ఏం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. తర్వాత పిల్లలకి ఏం చేశారో, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుంటారు ఫ్రెండ్స్. నేను కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం టమాటా వేద్దాం. టమాటా కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది కర్రీ. ఇది ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఓకేనా? చేస్తూ ఉంటారు ఆల్రెడీ. నేను చేసే స్టైల్లో చూడండి, సూపర్ ఉంటుంది. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా సరిపోతుంది, ఎందుకంటే అల్లం చిన్నది దంచేసుకున్న కర్రీ అయితే సూపర్ వస్తుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి. ఇప్పుడు మనం టమాటా వేద్దాం. ఒక 4 టమాటాలు తీసుకున్నాను, కొంచెం పెద్దవి వేస్తున్నాను. ఇవి బాగా మగ్గాలి. సిమ్లో పెట్టేస్తున్నాం. సిమ్లో పెట్టుకుంటే బాగా కర్రీ కుకింగ్ అవుతుంది. సిమ్లో పెట్టి బాగా టమాటా మగ్గిందనుకో, మళ్ళీ మనం ఆలు వేసుకుందాం. ఆలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా మగ్గితే వేసేద్దాము. ఇంకా ఫ్రెండ్స్, అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. మనము లేడీస్ అందరూ ఖాళీగా ఉంటాయి, ఎవరు పనులు ఉంటారు. ఖాళీ అంటే ఉండదులేండి. ఇంట్లో అంటే రెగ్యులర్గా ఏదో పని ఉంటుందండి, అది తెలిసిందే మనకి లేడీస్కి. ఎందుకంటే చేస్తూ ఉన్నా ఎంత పని చేసినా తరగదండి ఇంట్లో పని. ఇంట్లో జెంట్స్ పనికి వెళ్ళిపోయినా మనం మాత్రం పని తగ్గదు. వాళ్ళు వచ్చినప్పుడు కానీ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు లేడీస్ వంటగదిలోనే కదండి ఉండేది ఎక్కువ, నాకు తెలిసి. ఎందుకంటే పిల్లలకి నచ్చేది, హస్బెండ్కి నచ్చేది చేస్తూ ఉంటాం కదా. దానివల్ల టైం అంతా ఎక్కువ సరిపోతుంది. ఇంకా కోపము, పిల్లలు అడిగింది చేసి పెట్టాలా, హస్బెండ్ అడిగేది చేసి పెట్టాలా, అందరు కోపము. ఫ్రెండ్స్, టమాటా మగ్గింది. ఇప్పుడు మనం ఆలు వేసుకుందాం. ఇంకా 2 కుకింగ్ అయిపోతుంది. ఆలు వేసేస్తున్నాను. కొంచెం పెద్దగా పోసుకున్నాను నేనైతే ముక్కలు. చూడండి, పెద్దగా వేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా మగ్గించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుందాం. అంటే రోల్ ఉంది కదా మన దగ్గర, చిన్న రోల్ ఉందిలేండి, దాంట్లోని దంచి వేస్తాను అండి. ఆలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆలు టమోటా అంతా బాగా మగ్గిపోవాలి కర్రీ. బాగా మగ్గినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేనైతే అదరా దంచేసుకొని రోల్లో ఉంది కాబట్టి మన దగ్గర రోల్లోనే దంచుకొని వేసేస్తాను కర్రీ. ఇది బాగా మగ్గాలి. మగ్గాక అది కూడా మనం దంచేసుకుందాం. దాంతోలోపు మనం రెడీ చేసేసుకోవచ్చు. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఆలు బాగా మగ్గింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేను సిమ్లోనే పెట్టాను, ఎందుకంటే మాడిపోతుందని. అడుగు పల్లి పెట్టేస్తుందని సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేనైతే అదరా దంచాను చూడండి, ఎక్కువ పేస్ట్ చేయలేదు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ పిల్లలకి మీరు నచ్చినవే కదా చేస్తారు. చూడండి, మా పాపకి కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చాలా 3 పూటలు వండి పెట్టినా తినేస్తాయి పాప బాగుంది. చాలా ఆలు కర్రీ ఇష్టపడలేని వాళ్ళు ఎవరో ఉంటారు నాకు తెలిసి. ఫ్రై వీటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం. చేసుకుంటే ఆలు బొండాలు అన్నీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మా పాపకైతే చాలా ఇష్టం కర్రీ, చాలా ఇష్టంగా తినేస్తుంది. స్కూల్ నుండి వస్తారు కదా ఈవినింగ్, వచ్చిన వెంటనే మమ్మీ ఏం కూర అని అడుగుతుంది ఫస్ట్. తనకు నచ్చిన కూర అంటే భోజనం తినేస్తారు. ఇంకా ఈవినింగే ఒక్కొక్కసారి స్నాక్స్ ఏమైనా ఉంటే స్నాక్స్ తింటారు.
అలాగా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కారం వేసేసుకుందాం. చూడండి చూసేసుకోండి, పిల్లలు కూడా తింటారు కదా, మనం తక్కువగా తినాలి కారం ఉప్పు కూడా. పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లోనే మగ్గాలి. కర్రీలో వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. మనం ఇంత కష్టంగా ఉంటాం కానీ నార్మల్గా వాటర్ కూడా వేయచ్చు. చపాతీకి మన జొన్న రొట్టెలకి అట్లకి అయితే బాగుంటుంది. ఇదే రైస్లోకి అది మంచి సూపర్ ఉంటుంది. ఇది ఇట్లాగే తింటే దుంపలుగాన తీసుకునే బాగుంటుంది. నేనైతే మాకు రసం అదే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ రసం పెడుతూ ఉంటాను. మా హస్బెండ్ రసం ఎక్కువ తింటారు. డ్యూటీకి వెళ్తారు కదా, ఒక 2 డేస్ 3 డేస్కైనా రసం అడుగుతారు ఆయన. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసిన, మటన్ కర్రీ చేసిన రసం కంపల్సరీ ఉంటుంది ఇంట్లో. టమాటా రసం అయినా, మిరియాల రసం అయినా, ఏదో ఒకటి రసం పెట్టి ఉంచుతాను. చింతపండు రసం ఇంకా అట్లా. ఇదైతే బాగా కుక్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం అన్ని ఆల్ ఐటమ్స్ చేసేసుకున్నాం, ఏం లేదు. మన సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే కూర అయితే మగ్గిపోతుంది. ఇంకా మనం చూసుకుంటే సరిపోతుంది. అడుగు పెట్టకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకోండి. బేగా అవ్వాలంటే మాడిపోద్ది కదా, మళ్ళీ కర్రీ టేస్ట్ అంతా పోతుంది మాడితే. అందుకని మళ్ళీ కర్రీ రెడీ అయ్యాక మీకు చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఆలు టమాటా కర్రీ. చూడండి కూర రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. కూర అయితే బాగా వచ్చింది. సిమ్లో పెట్టాం కదా, బాగా దుంపలు చూడండి ఎలా కనబడుతున్నాయి. ఇలాగైతే ఎక్కువ కలిపితే పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని నేను సిమ్లో పెట్టుకున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. మీరు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.